హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమ్మిడి, యా వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్ అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. సో ఎలా ఉన్నారు అందరూ మై డియర్ స్టూడెంట్స్? వన్స్ అగైన్ వీడియోస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన వేదాంతు 8th 9th అండ్ 10th ఛానల్లోకి అందరికీ స్వాగతం అండ్ సుస్వాగతం మై డియర్ స్టూడెంట్స్. ఈ రోజు వీడియోలో మనం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, అది కూడా క్లాస్ 10th నుంచి చెప్పుకోబోతున్నాం. చాప్టర్ నేమ్ ఏంటి చెప్పండి మై డియర్ స్టూడెంట్స్? ఎవ్రీబడి టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్. ఏంటన్నా కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్. సో 10th క్లాస్ వాళ్ళకి ఇది లాస్ట్ చాప్టర్ నాన్న, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అంటే సిలబస్లో లాస్ట్ చాప్టర్, ఓకేనా? సిలబస్లో లాస్ట్ చాప్టర్, మీకున్న బుక్లో ఇది లాస్ట్ చాప్టర్. అచ్చా సార్, ఓకే. సో మేబీ ఈ చాప్టర్ కంప్లీట్ అవ్వకపోవచ్చు. మీరు వినండి, ఫస్టే విని మీ స్కూల్లో సార్ కావచ్చు లేదంటే మేడం కావచ్చు చెప్తున్నప్పుడు అన్ని ఫటాఫట్ ఆన్సర్ చేయండి. ఇంకా మేడం కంటే కూడా అడ్వాన్స్ లెవెల్లో కూడా మీరే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు, చెప్తారు, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా మీకు 0 నుంచి హీరో వరకు ఈ చాప్టర్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు టీచింగ్ నేను చేస్తాను. మీ రెస్పాన్సిబిలిటీ ఒకటే, కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆ లైక్ బటన్ని కొట్టండి, శ్రద్ధగా వినండి అండ్ స్కూల్లోకి వెళ్ళి కాలేజ్లోకి వెళ్ళి నాలెడ్జ్ అంటే మీరు పెంచుకున్నటువంటి నాలెడ్జ్ని అందరితో షేర్ చేసుకోండి. సో మై డియర్ స్టూడెంట్స్, everybody listen carefully. Today we are going to learn one of the most important chapter, that is carbon and its compounds. So students, josh unda, energy unda unte kinda comment box lo fatapat pettandi. Sir, I am ready to listen this beautiful chapter and okasari kinda comment box lo message pettandi. Of course, sorry for one thing, endukante naku busy schedule valla మీ సీనియర్కి క్లాసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి 3-4 ట్రాక్స్ అయ్యాయి కాబట్టి ఈవినింగ్ నేను మీకు లైవ్కి రాలేకపోతున్నాను. ఆఫ్టర్నూనా మీరు స్కూల్కి వెళ్తారు, ఆ టైంలో లైవ్ ఖర్చు కూడా వేస్టే. దట్స్ వై నేను లైవ్ క్లాసెస్ తీసుకోవట్లేదు, రికార్డెడ్ సెషన్స్ మాత్రమే చెప్తున్నాను. ఇవి ప్రీమియర్ అవుతాయి అండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఏదైతే లైవ్ సెషన్స్ ఎంగేజింగ్గా జరుగుతాయో అదే విధంగా రికార్డెడ్ సెషన్స్ కూడా ఫుల్ ఎంగేజింగ్గా, ఫుల్ ఎంటర్టైన్తోని, అంతకు మించి సబ్జెక్ట్ అనేటువంటిది ఇక్కడ దొరుకుతుంది. సో ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్లీ అండ్ పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నోట్ చేసుకోండి, నాలెడ్జ్ని పెంచుకోండి. సో మై డియర్ స్టూడెంట్స్, లెట్ us start this beautiful chapter, that is what na carbon and its compounds. సో 0 నుంచి చెప్తాను, ఎక్దమ్ బేసిక్ నుంచి చెప్తాను. అచ్చా సార్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. అసలు కార్బన్ అంటే ఏంటి సార్? కార్బన్ అంటే ఏం నువ్వు చదివినా సార్, పీరియాడిక్ టేబుల్లో చదివినది 6th ఎలిమెంట్ కదా కార్బన్. కార్బన్ అనేటువంటి మనకి ఇట్ ఈస్ ఎలిమెంట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్. అచ్చా సార్, కార్బన్ అనేటువంటిది ఎలిమెంట్ లేదా ఆటమ్ అని చెప్పొచ్చు. ఓకే సార్, కార్బన్ అనేటువంటి ఆటమ్, దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ప్రోటాన్స్ అనేటువంటి ఉంటాయి. దాని అటామిక్ నెంబర్ ఎంత మనకి? 6. అచ్చా సార్, మనకు తెలుసు కార్బన్. ఇప్పుడు మనం ఈ కార్బన్ అనేటువంటి ఎలిమెంట్ అండ్ ఆ కార్బన్ ఎలిమెంట్స్ ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్ గురించి మనం డిస్కస్ అనేటువంటి చేసుకుంటాం. సరే, ఎందుకు సార్ దీని గురించే స్పెషల్గా చదువుకోవాలి? మనకి పీరియాడిక్ టేబుల్లో 118+ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఐరన్తోని ఒక సపరేట్ చాప్టర్ పెట్టుకోవచ్చు అండ్ హైడ్రోజన్తో సపరేట్ చాప్టర్ ఉంది, అది క్లాస్ 12లో ఉంటుంది. అండ్ హీలియంతో ఒక సపరేట్ చాప్టర్ పెట్టుకోవచ్చు కదా, ఓకేనా? అండ్ లిథియంతో ఒక సపరేట్ చాప్టర్ పెట్టచ్చు కదా. ఎందుకు కార్బన్ గురించే చెప్తున్నారు? నాకు ఆ కూల్ డ్రింకే కావాలి అన్నట్టు ఎందుకు ఈ కార్బన్ పైనే సెషన్ ఒక చాప్టర్ అటువంటి తయారు చేసిండ్రు? ఎందుకు? సో దానికి ఒక వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఉంది. మనకి పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ ఆ 118 ఎలిమెంట్స్లో 118+ ఎలిమెంట్స్లో అన్ని చాలా 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 ఉపయోగపడతాయి. అంటే అన్నిట్లో కొన్ని మాత్రం చాలా ఉపయోగపడేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంట్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏదైతే కార్బన్. ఈ కార్బన్ అంత ఇంపార్టెంట్ కాబట్టే మనం ఈ కార్బన్ గురించి సపరేట్గా చదువుకుంటున్నాం. కార్బన్ అండ్ దీనికి సంబంధించినటువంటి ఏవైతే కాంపౌండ్స్ ఉంటాయో కదా మనకి, దీనిపైన డిపెండ్ అయ్యే ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్రాంచ్ నాన్న మనకి, ఓకేనా? ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కదా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్రాంచ్, ఓకేనా? అంటే గూగుల్ అనేది ఒక ఏంటి మనకి, గూగుల్కి సంబంధించిన ఒక ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరులో ఒక ఆఫీస్ ఉంది, దీనికి సంబంధించినటువంటి ఇంకొక ఆఫీసే ఇంకొక స్టేట్లో ఉంటుంది, ఇంకొక స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు పలానా ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో ఒకటే బ్రాంచ్ హైదరాబాద్లో ఉంటుంది అండ్ కరీంనగర్లో ఉంటుంది, వరంగల్లో ఉంటుంది, రాజమండ్రిలో ఉంటుంది, వైజాగ్లో ఉంటుంది, అన్ని ప్లేస్లో ఉంటుంది, ఓకేనా? సో అదేవిధంగా మనకి కెమిస్ట్రీలో ఇది వన్ ఆఫ్ ది బ్రాంచ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటుంది. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం దేనిపైన డిపెండ్ ఉంటుంది? కార్బన్
మరియు కార్బన్ ద్వారా ఏర్పడేటువంటి కాంపౌండ్స్ పదార్థాలపైనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంతే కాకుండా అది కెమిస్ట్రీ విషయం సార్, ఇదంతా చెప్పింది ఆర్గానిక్ కెమిస్ట్రీ విషయం. మరి ఇప్పుడు మనం ద ఫుడ్ యూ ఈట్, మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్, అండ్ మనం ఏదైతే క్లాత్స్ వియర్ చేస్తున్నామో, ఏదైతే క్లాత్స్ మనం వేసుకుంటున్నామో ఆ క్లాత్స్, అమ్మాయిలు ఏవైతే కాస్మెటిక్స్ యూజ్ చేస్తున్నారా, మేకప్ యూజ్ చేస్తున్నారా, మేకప్ల గురించి అయితే ఫుల్ మీమ్స్ సార్, ఓకేనా. సో మా అమ్మాయిలు అయితే పాపం ఒక ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, అందరు కామెంట్ చేస్తారు, కొంచెం అందంగా కనిపిస్తే అయిపోతుంది, మేకప్ ఎక్కువ వేసుకున్నారు, మేకప్ వల్ల ఇట్లా కనిపిస్తుంది అంటారు, ఓకేనా. ఓకే, సో ఓకే, జోక్స్ అపార్ట్, కమ్ టు ది క్లాస్ నానా. సో కాస్మెటిక్స్ ఏవైతే యూజ్ చేస్తారో, ఓకేనా, అబ్బాయిలు కూడా యూజ్ చేస్తారు, బట్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఒక 2-3 అంతకంటే ఎక్కువ యూజ్ చేయరు మా అబ్బాయిలు, ఓకేనా. చూడండి, అండ్ ద ఫ్యూయల్స్ దట్ వి యూజ్ టు రన్ ద వాట్ ఆటోమొబైల్స్, ఏవైతే మనకు వెహికల్స్ రన్ చేయడానికి మనం ఫ్యూయల్స్ యూజ్ చేస్తామో, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇవన్నీ దేంతో తయారైతాయి నానా, ఇవన్నింటిలో కార్బన్ ఉంటుంది. మనం తినేటువంటి ఫుడ్లో కార్బన్ ఉంటుంది, మనం వేసుకునేటువంటి క్లోత్స్లో, ఓకేనా. స్టైల్ సైడ్ ప్లేస్ వీఆర్ ద లోకల్ క్లోత్స్ ఉంది కదా, సో క్లోత్స్లో ఉంటుంది, ఓకేనా. అండ్ కాస్మెటిక్స్ ఉంది కదా, కాస్మెటిక్స్లో ఉంటుంది. అండ్ ఫ్యూయల్స్ ఉంటుందా, ఓకేనా. బైక్ లేకపోతే, ఓకేనా, లేట్ ఐ మీన్ ఈ వెహికల్స్ నడవకపోతే ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఆగిపోద్ది, ఓకేనా, మొత్తం ఆగిపోద్ది ట్రాన్స్పోర్టేషన్. మనం క్లాత్స్ లేకుండా ఉండమా, ఉండలేం. తినకుంటుంటామా, ఉండలేం. కాస్మెటిక్స్ రాసుకోకుండా అమ్మాయిలు ఉంటారా, ఉండలేరు, ఓకేనా. అది ఇప్పుడు సృష్టి ధర్మం అయిపోయింది. సో ఇవన్నీ ఏంటి, మనకి నిత్యావసరాలు అన్న, మనకి నిత్యావసరాల కిందకి వస్తాయి. సో వీటన్నిటిలో మనం కార్బన్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ కార్బన్ ఎంత ఇంపార్టెంట్, అచ్చా, అందుకనే కార్బన్ గురించి ఒక సపరేట్ చాప్టర్ అనేటువంటిది మనకు రావడం జరిగింది. సమజ్ గయా, అబ్ సమజ్ కదా. ఇప్పుడు చదువుకోవాలి కదా, మనకి ఇద్దరేని ఆపర్చునిటీ, ఖచ్చితంగా మన కార్బన్ గురించి చదువుకోవాల్సింది, ఎందుకంటే ప్రతి ప్లేస్ లో మనకి ఏముంది, కార్బన్ అనేటువంటిది ఉంది. అచ్చా సార్, ఓకే, మన లైఫ్ లో ప్రతి ప్లేస్ లో కార్బన్ అనేటువంటిది ఉంది, అది ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఖచ్చితంగా కార్బన్ గురించి అండ్ కార్బన్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి ఇతర కాంపౌండ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ కార్బన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ వాట్ నా ప్రీ హిస్టరీకి ముందే కార్బన్ అనేటువంటి డిస్కవర్ అనేటువంటి అయింది. అండ్ ఇట్ వాజ్ నోన్ యాజ్ వాట్ నా మనకి యాన్షియంట్స్ ఎలిమెంట్ అంటే పురాతనమైనటువంటి ఎలిమెంట్ కింద దీన్ని భావించడం జరుగుతుంది. అండ్ ఈ కార్బన్ ని దేనికి యూజ్ చేస్తారంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వాట్ నా చార్కోల్, అంటే బొగ్గుని ఉత్పత్తి చేయడంలో, ఓకేనా, పాతకాలం నుంచి. చార్కోల్ అంటే ఏంటంటే మనకి బొగ్గు, ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వాట్ మనకి చార్కోల్లో మనకి ఉపయోగిస్తారు కార్బన్ ని. సరే ఎలా ఉపయోగిస్తారంటే ఏం లేదు, మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏదైనా మనకి దేన్నైనా కూడా మనం బర్న్ చేసామనుకోండి, ఏమొస్తుంది, చార్కోల్ వస్తుంది, ఓకేనా, చార్కోల్ వస్తుంది. ఆర్గానిక్ మెటీరియల్ ఏదైనా, ఇప్పుడు మొక్క ఉంది, ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ మెటీరియల్. ఆర్గానిక్ మెటీరియల్ అంటే ఏవైతే ప్రాణం ఉన్నాయో, లేదంటే ప్రాణం ఉన్నటువంటి, ఓకేనా, లైఫ్ ఉన్నటువంటి ఏదైతే యానిమల్స్ కావచ్చు, లేదంటే ప్లాంట్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, దాని నుంచి వస్తాయో వాటిని మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. సో ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ని బర్న్ చేయడం ద్వారా మనం ఏంటంటే మనం ఈ చార్కోల్ ని ప్రొడ్యూస్ అనేటువంటి చేయొచ్చు. నెక్స్ట్ నాన్న మనకి కార్బన్, ఇట్ ఈస్ అ నాన్ మెటల్. కార్బన్ ఈజ్ అ నాన్ మెటల్. అచ్చా, కార్బన్ నాన్ మెటల్ సార్ అంటే ఎస్, కార్బన్ ఇట్ ఈస్ అ నాన్ మెటల్, ఓకేనా. పీరియాడిక్ టేబుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇలా రైట్ సైడ్ ఉండే వాటిలో మనకి అన్ని కూడా ఏముంటాయినా మనకి, ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని ఏమంటాం మనం, అన్ని మెటల్స్ అంటాం, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటాం మనం, పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏముంటాయి, నాన్ మెటల్ ఉంటుంది. సో కార్బన్ ఇది కూడా మనకి ఏంటి, పీ బ్లాక్ ఎలిమెంట్సే, ఓకేనా. పీ బ్లాక్ ఎలిమెంటే ఎన్నో గ్రూప్ కి సంబంధించిన ఎలిమెంట్ మనకి గ్రూప్ 14 ఎలిమెంట్స్ కి సంబంధించి, గ్రూప్ 14 ఎలిమెంట్స్, ఓకేనా, గ్రూప్ 14A, ఓకేనా. సో ఇది 14th గ్రూప్ ఎలిమెంట్ నాన్న. ఇదేంటి, ఇట్ ఇస్ అ నాన్ మెటల్. ఈవెన్ దో కార్బన్ దగ్గర ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. మనకు మెటల్ అంటే ఏం చెప్పుకున్నాం, మెటల్ అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే నాన్న, మెటల్ అంటే, లెట్ మీ రైట్ విత్ అ బ్లాక్ కలర్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అయితే వేటి దగ్గర ఉంటాయో, వాటిని మనం ఏమంటాం నాన్న, మెటల్స్ అంటామని చెప్పుకున్నాం. ఆఫ్ కోర్స్ ఇది కార్బన్ నాన్ మెటల్ అయినప్పటికీ దీని దగ్గర ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి, ఓకేనా. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని మెటల్స్ కాదు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండాలి, అవి
వేరే వాటితోని డొనేట్ అని చేయాలి, అంటే షేర్ అనేది చేసుకోవాలి. ఓకేనా, షేర్ అనేది చేసుకోవాలి. ఓకేనా, సారీ డొనేట్ చేయాలి. జనరల్గా మెటల్స్ అనేటువంటి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి. ఓకేనా, జనరల్గా మెటల్స్ అనేటువంటి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి. షేరింగ్ అనేటువంటి చేసుకో. ఓకేనా, షేరింగ్ అనేటువంటి చేసుకో, చాలా తక్కువ. చూడండి ఇప్పుడు నాన్ మెటల్స్ ఉన్నాయి కదా, సో వీటి దగ్గర కూడా మనకి ఏముంటాయన్నా మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉన్నాయి కార్బన్ దగ్గర. ఓకేనా, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటిది, ఇది ఫస్ట్ ఈ విషయం ఒకటి గమనించండి, మళ్ళీ మీకే కన్ఫ్యూజన్ తీసుకొచ్చిన కన్ఫ్యూజన్ నేనే క్లియర్ చేయాలి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటిది, ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా, మనం ఆ కొన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసినట్టయితే ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందాలి. ఓకేనా, పొందాలి. సో కార్బన్ దగ్గర ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కానీ ఇది మనకేంటిది, మనకి ఇది మెటల్ అనేటువంటి అవ్వదు. ఓకేనా, సో దీని దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా లాస్ అవ్వడానికి కార్బన్ ఇష్టపడదు. ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే, అలా లాస్ అయితేనే అది మెటల్. బట్ దీని దగ్గర ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కానీ ఇది మాత్రం లాస్ అవ్వదు. నేను చెప్తాను. ఓకేనా, దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా నేను చెప్తాను. సో కంగారు పడకండి, కాన్సన్ట్రేట్గా వినండి. చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా, నెక్స్ట్ ద మోడర్న్ పీరియడ్ టేబుల్. ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ గ్రూప్ హ్యావ్ వాట్ అంటే మనకి 4 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ వ్యాలెన్స్ షెల్. సో వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయినా మనకి 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. దేంట్లో, కార్బన్లో. అచ్చా, ఓకే సార్. లెట్ us write the electronic configuration of the carbon. కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత సార్, దాని యొక్క అటామిక్ నెంబర్ 6. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత మనకి, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఈస్ 1s2 2s2 2p2. అచ్చా సార్, ఓకే ఓకే. 1s2 అంటే చలో ऐसा लिखेंगे हम. 2s2 అంటే ఇలా రాస్తాం మనం. అండ్ 2p2 అంటే pలో 3 ఆర్బిటల్స్ ఉంటాయి, బట్ 1 అండ్ 2. సో ఇంకొక ఆర్బిటల్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎంటీ ఆర్బిటల్ అనేటువంటి ఉంటుంది. దిస్ ఇస్ ద గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా, టు గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అచ్చా సార్, ఓకే. అండ్ మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ అయినా కూడా దేనికోసం ట్రై చేస్తున్నా మనకి, ఇది ఆల్వేస్ మనకి ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందడానికి ట్రై చేస్తాయి. అంటే నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఓకే, సో మరి కార్బన్ టు గెట్ ద ఆక్టేట్ ఆన్ ఇట్స్ outer shell has to gain 4 more electrons to form what నా మనకి C4-. అచ్చా, దీని అర్థం ఏంటంటే కార్బన్ దాని అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తుంది, స్టేబుల్ అయిపోద్ది కదా. ఓకేనా, బ్యాలెన్స్ షెల్లో. ఓకేనా, ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అవుతుంది. సో అలా దీని ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందాలంటే దీని బ్యాలెన్స్ షెల్లో ఆల్రెడీ మనకి 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. దెర్ ఆర్ 4 ఎలక్ట్రాన్స్, 2s2 2p2. దీనికి ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, ఇట్ నీడ్స్ వాట్ అనదర్ 4 ఎలక్ట్రాన్స్. మరి ఇది 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అంటే గెయిన్ చేసుకుంది అనుకోండి. ఓకేనా, గెయిన్ చేసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎక్స్ట్రా వస్తాయి. ఓకేనా, ఎక్స్ట్రా అనేటువంటి వస్తాయి. సో 4 + 4 = 8 అది మనకి ఆక్టేట్ పొంది స్టేబుల్ అవుతుంది. సో కానీ ఇది పాసిబుల్ అవ్వదు మనకి. సో 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తే ఏమవుతుంది, C4- ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే ఏమొస్తుందా మనకి, దానికి నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది. సో 4- అనేటువంటిది అవ్వాలి సార్. ఓకేనా, అవ్వాలి సార్. ఓకేనా, అవ్వాలి. సో కానీ ఇది అలా అవ్వదు. సో ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ మనం ఏమంటాం, ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఓకేనా, సో కార్బన్ దాని వ్యాలెన్స్ షెల్లోకి 4 ఎలక్ట్రాన్స్ రావాలంటే దేని దగ్గరికి వెళ్ళండి, ఎలక్ట్రాన్స్ తన దగ్గరికి తీసుకోవాలి. ఓకేనా, అట్రాక్ట్ అనేటువంటి చేసుకోవాలి. కానీ కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎంత ఉంటుందంటే ఎంత, 2.5 ఉంటుంది. ఎలక్ట్రాన్ని తన వైపుకి ఆకర్షించుకునేటువంటి కెపాసిటీ, ద టెండెన్సీ టు ద అట్రాక్ట్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఆ కెపాసిటీ దేనికి, కార్బన్కి చాలా తక్కువగా ఉంటుంది. 2.5 అంటే చాలా తక్కువ. అంటే వేరే ఆటం దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఇది లాక్కోలేదు. అలా లాక్కోలేనప్పుడు ఇది 4 ఎలక్ట్రాన్స్ని తన వ్యాలెన్స్ షెల్లోకి ఎలా తీసుకుంటుంది, వేరే దాని దగ్గరికి వెళ్ళి తీసుకునే కెపాసిటీ దీనికి టెండెన్సీ తక్కువ ఉంది కదా. అందుకనే కార్బన్ ఎప్పుడు కూడా వేరే దాని దగ్గర నుంచి తన దగ్గరికి ఎలక్ట్రాన్స్ని తీసుకోదు, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ వాట్ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ, దట్ ఈస్ 2.5. నెక్స్ట్, అండ్ ఇట్స్ న్యూక్లియస్ హ్యాస్ ఓన్లీ 6 protons. అచ్చా, మేబీ లెటస్ అజ్యూమ్ కార్బన్ అనేటువంటిది ఫస్ట్ అయితే కార్బన్ అనేటువంటిది ఏం చేస్తున్నాం మనకి, దీనికి 2.5 మాత్రమే ఎలక్ట్రోనెగటివిటీ. ఈఎన్ అంటే ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ రాసుకోండి. ఓకేనా, రాసుకోండి, దీనికి ఇంతే ఉంటుంది. సో కార్బన్ దగ్గర వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఉంటున్నాయి మనకి, దేర్ ఆర్ ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి అవైలబుల్, 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. సో 2s2 అండ్ 2p2, 2s2 అండ్ 2p2. సో ఇది ఇంకా 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుందా అంటే చేసుకోదు, బికాస్ దీనికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ చేసుకున్నప్పటికీ కార్బన్ యొక్క ఆటంలో
ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయినా మనకి జనరల్గా 6 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అండ్ దాని యొక్క వ్యాలెన్స్ షెల్లో ఆ 6 నుంచి ఎంత ఉంటుంది, ఇదిగో దీని ఇంకా కరెక్ట్గా రాస్తున్నా చూడండి. ఇదిగో కార్బన్లో, ఓకేనా, కార్బన్లో, ఓకేనా. సో ఫస్ట్ ఎంత 1s2, సెకండ్ ఎంత మనకి 2s2 అండ్ 2p2. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో దాని వ్యాలెన్స్ షెల్లో 4 అండ్ దాని లోపల షెల్లో ఎన్ని 2. ఓకేనా, మొత్తం ఎన్ని 6 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎన్ని ప్రోటాన్స్ అవైలబుల్గా ఉంటాయి, ఆబ్వియస్లీ 6 ప్రోటాన్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. 6 ప్రోటాన్స్ అనేటువంటి అవైలబుల్ ఉంటాయి. అంటే 6 పాజిటివ్ చార్జెస్, 6 నెగిటివ్ చార్జెస్. కార్బన్ ఆటమ్ న్యూట్రల్గా ఉంటుంది. కానీ ఒకవేళ కార్బన్ 4 ఎలక్ట్రాన్స్ని ఎక్స్ట్రా తీసుకుంది అనుకుందాం, ఏమవుతుంది, దాని వ్యాలెన్స్ షెల్లో ఈ 2 2 4 అయితేనే 4 ప్లస్ 4 8 అవుతాయి. 8 అవుతాయి, వ్యాలెన్స్ షెల్లో 8 అవుతాయి. అండ్ లోపల 2 మొత్తం 10 ఎలక్ట్రాన్స్ అనేటువంటి అవుతాయి 4 ఎలక్ట్రాన్స్ తీసుకున్నట్టయితే. సో 10 నెగిటివ్ చార్జెస్, 6 పాజిటివ్ చార్జెస్. సో అప్పుడు ఆటమ్ స్టేబుల్గా ఉంటుందా అంటే, ఇప్పుడు ఈ న్యూక్లియస్ ఈ 10 ఎలక్ట్రాన్స్ని హోల్డ్ చేయగలుగుతుందా? చేయలేదు. ఎందుకు? న్యూక్లియస్ యొక్క పవర్ తగ్గిపోతుంది. అర్థమవుతుందా? న్యూక్లియస్ యొక్క పవర్ తగ్గిపోతుంది. అంటే ఆటమ్, ఓకేనా, ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉండాలి. కానీ దీని దగ్గరికి 4 ఎలక్ట్రాన్స్ ఒక్కడేసారి ఎక్స్ట్రా వస్తున్నాయి కాబట్టి ఈ 4 ఎలక్ట్రాన్స్ని ఈ న్యూక్లియస్ మనకు హోల్డ్ అనేటువంటి చేయదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి వచ్చినాం, ఇల్లు చాలా పెద్దగా ఉంది, ఓకేనా. 4 చిన్న పిల్లలు వచ్చిండ్రు చుట్టాల ఇంటి దగ్గరికి వెళ్ళి. 4 ఒకటి అటురుకుతాడు, ఒకటి ఇటురుకుతాడు, ఒకటి అటురుకుతాడు, ఇటురుకుతాడు, ఒకటేమో అది పీకేస్తాడు, ఒకటేమో ఇది పీకేస్తాడు, ఒకటి రిమోట్ కింద పడేస్తాడు, ఒకటేమో ఆ పప్పుల్ని అటు చేస్తాడు, ఒకడేమో ఆ పిండితో ఆడుకుంటాడు. సో 4ని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. అర్థమవుతుందా? సో అందుకని ఏంటి, మనకి ఎప్పుడు కూడా కార్బన్, ఓకేనా, కార్బన్ 4 ఎలక్ట్రాన్స్ని తీసుకొని C4- గా, ఓకేనా, అవ్వడానికి అంతలా ఇష్టపడదు. సో దిస్ ద ఫస్ట్ పాయింట్. అంటే వేరే దాని దగ్గరికి వెళ్ళి తీసుకోదు. అచ్చా, ఓకే సార్, ఓకేనా, ఓకే సార్. ఎందుకు సార్? దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందా, మనకి నాన్ మెటల్స్ బేసికల్గా ఏ బాండ్ని ఫామ్ చేస్తాయి, అయానిక్ బాండ్ని మనకు ఫామ్ చేస్తాయి. అయానిక్ బాండ్ని మనకు ఫామ్ చేస్తాయి. అయానిక్ బాండ్ని ఫామ్ చేస్తాయి. సో జనరల్గా ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, ఐడిన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఇవి వేరే వాటి దగ్గరికి ఎలక్ట్రాన్స్ తీసుకుంటాయి. మెటల్స్ దగ్గరికి వెళ్ళి మెటల్స్ ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇవి ఎలక్ట్రాన్స్ని మనకి తీసుకుంటాయి, ఓకేనా. బట్ కార్బన్ మాత్రం తీసుకోదు. అవి తీసుకోవడం ద్వారా ఏంటి, అయానిక్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ. కానీ ఇది మాత్రం అయానిక్ బాండ్ని ఫామ్ చేయదు. బికాస్ ఇది అసలు ఎలక్ట్రాన్స్నే తీసుకోదు. ఓకేనా, ఎలక్ట్రాన్స్ తీసుకోకపోతే ఏంటి, మనకి ఇప్పుడు నా మెటల్ వచ్చినప్పటికీ, మెటల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఇది ఎలక్ట్రాన్ తీసుకోదు. నాకు వద్దు పోయి ఎలక్ట్రాన్స్ అని అంటది. ఓకేనా, అంటే ఎలక్ట్రాన్స్ తీసుకోదు. అంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకు ఫామ్ అయ్యేటువంటి అయానిక్ బాండ్ అయితే ఫామ్ చేయడానికి ఛాన్స్ లేదు. అచ్చా సార్, ఓకే. And therefore it would be difficult for the nucleus, for the 6 protons to hold the 10 electrons. 6 protons 10 electrons ni hold cheyadam difficult. Hence the carbon cannot form C4- ions easily. C4- ions ni carbon easy ga form cheyaledu. Okay sir. Can carbon get a helium configuration by losing of the 4 electrons from the outer shell? Acha, there is another possibility. వాట్ ఈస్ ద పాసిబిలిటీ? ఓకేనా, పాసిబిలిటీ చూద్దాం మనం. ఇది జరుగుతుందని చెప్పట్లేదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ పాసిబిలిటీ. కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2 అండ్ 2p2. దెర్ ఆర్ 6 ఎలక్ట్రాన్స్ ఇన్ అ కార్బన్. అటామిక్ నెంబర్ ఆల్సో 6. మరి 4 ఎలక్ట్రాన్స్ అయితే గెయిన్ చేసుకొనిది ఏంటంటే 6 C4- గా అయితే మారదు. కానీ దీని దగ్గర ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అయ్యి, 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అయ్యి మరి హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందొచ్చు కదా. హీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, మనకి హీలియం ఇస్ నోబుల్ గ్యాస్. సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. దెర్ ఆర్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ హీలియం. 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయిందనుకో, మరి కార్బన్ మరి ఎన్ని మనకి 2 ఎలక్ట్రాన్స్ మనకి గెయిన్ చేసుకోవచ్చు కదా. 2 ఎలక్ట్రాన్స్ అంటే హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందొచ్చు కదా. అంటే C4 గా మారచ్చు కదా. C4 అంటే ఏంటంటే మనకి కార్బన్ దగ్గర నుంచి 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయిందన్నట్టు. ఏదైనా ఎలక్ట్రాన్స్ లాస్ అయిందనుకో కెమిస్ట్లా, దానికి పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఏదైనా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుందనుకో దానికి నెగిటివ్ చార్జ్ వస్తుంది. 4 నెగిటివా ఫామ్ చేయలేదు, మరి 4 పాజిటివ్ అయినా ఫామ్ చేయగలుగుతున్న కార్బన్ అంటే ఇది కూడా పాసిబుల్ అవ్వదు. ఎందుకు అని చెప్తాను చూడండి. అచ్చా సార్, కాన్సన్ట్రేట్గా విను. మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ కార్బన్ లాసెస్ 4 ఎలక్ట్రాన్స్ ఏం జరుగుతుంది,
ఏం జరుగుతుంది మనకి, ఫ్రమ్ అవుటర్ షెల్ నుంచి 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయినట్టయితే ఇట్ హ్యాస్ ఫార్మ్ C4 ఏంటన్నా మనకి, ఇట్ హ్యాస్ ఫార్మ్ అన్న మనకి ఏంటిది C4 పాజిటివ్. C4 పాజిటివ్ ని ఇది ఫార్మ్ అనేటువంటి చేస్తుంది. C4 పాజిటివ్ ని ఫార్మ్ అనేటువంటి చేస్తుంది. C4 పాజిటివ్ అయాన్స్ ని ఫార్మ్ చేస్తుంది. అండ్ దిస్ రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ది ఎనర్జీ. దీనికి చాలా అమౌంట్ ఆఫ్ ది ఎనర్జీ కావాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ నార్మల్లీ ఎట్ ద కార్బన్. కార్బన్ దగ్గర అంత ఎనర్జీ అనేటువంటిది లేదు. ఎలా నుంచి చెప్తాను అర్థమయ్యే విధంగా. ఇది హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్ నానా, బట్ మీకోసం నేను చెప్తాను. ఎందుకంటే నాలెడ్జ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదు, నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను ఐఐటి ఫౌండేషన్ లెవెల్లో చెప్తున్నా కాబట్టి యూ హ్యావ్ టు, ఓకేనా, ప్రాక్టీస్. అచ్చా సార్, ఓకే. కార్బన్ ఉంది నాన్న, అచ్చా కార్బన్ ఉంది. ఇగో సెంటర్లో న్యూక్లియస్ ఉంది. ఇదిగో 1s2 2s2 2p2 ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. ఒకవేళ మనకి దీంట్లో ఇప్పుడు మనకి చెప్పండి, ఇదిగో దీంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, 6 ప్రోటాన్స్ ఉంటాయి. అండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయినా మనకి 6 ప్రోటాన్స్ అంటే ఇదిగో 6p పాజిటివ్ అండ్ 6 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి. అంటే 6 పాజిటివ్ చార్జెస్ 6 నెగిటివ్ చార్జెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ అ కార్బన్. బట్ ఒకవేళ దీంట్లో నుంచి నేను ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేశాను అనుకోండి. లెట్ us assume I removed 1 ఎలక్ట్రాన్ అంటే 6 ప్రోటాన్స్ అలానే ఉంటాయి. 6 ప్రోటాన్స్ అనేటువంటివి అలానే ఉంటాయి. ఐ హావ్ రిమూవ్డ్ వాట్ అన్న మనకి 1 ఎలక్ట్రాన్. ఏమవుతుంది 1 ఎలక్ట్రాన్ మేనేజ్ చేసినట్టయితే దేర్ విల్ బి ఓన్లీ 5 ఎలక్ట్రాన్స్. సో 5 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి, ఓకేనా, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు కార్బన్ యొక్క న్యూక్లియస్ పవర్ఫుల్ గా మారుతుంది. ఎలా సార్ పవర్ఫుల్ గా మారేది? ఇక్కడ ఎలక్ట్రాన్స్ తగ్గిపోతున్నాయి, బట్ ప్రోటాన్స్ అనేటువంటి చూడ మనకి 6 ప్రోటాన్స్ అలాగే ఉన్నాయి, బట్ ఎలక్ట్రాన్స్ తగ్గిపోతున్నాయి. ఎలక్ట్రాన్స్ తగ్గిపోతే ప్రోటాన్స్ పవర్ అనేటువంటి పెరిగిపోతుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 25 బాయ్స్ ఉన్నారు, 25 గర్ల్స్ ఉన్నారు. లెట్ us assume if 4 గర్ల్స్ లెఫ్ట్ వెళ్ళిపోయారు అన్నట్టు, అప్పుడు బాయ్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కదా. సో బాయ్స్ పవర్ఫుల్ డామినేట్ చేస్తారట్టు గర్ల్స్ పైన, ఓకేనా. జస్ట్ ఫర్ ఇమాజిన్, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అందరూ తగ్గిపోయాలనుకున్నాను, ఒకడే బాయ్స్ ఉండి అనుకున్నాం, 25 మంది గర్ల్స్ ఉంది అనుకున్నాం. పాపం బాయ్స్ అనిగిమని ఉంటాడు, ఒకడే అబ్బాయి కాబట్టి, ఓకేనా. ఎటు చూసిన అందరు అమ్మాయిలు కొంచెం షై ఇట్లా ఉంటాడు, ఓకేనా. బట్ అలా ఉండాల్సిన అవసరం లేదు, చదువుకుంటున్నారు కాబట్టి. బట్ చెప్తున్నాను ఒక జనరల్ ఒక థింగ్ ఎగ్జాంపుల్ అంటే చెప్తున్నాను. సో ఇక్కడ మనం గమనించండి, ప్రోటాన్స్ సంఖ్య పెరుగుతుంది, ఎలక్ట్రాన్స్ సంఖ్య తగ్గుతుంది. ప్రోటాన్స్ పవర్ఫుల్, 6 పాజిటివ్ ఛార్జ్ ఉన్నాయి, 5 నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఈ 5 నెగిటివ్ ఛార్జ్ ని, ఓకేనా, ఫస్ట్ ఒక్కొక్క పాజిటివ్ ఛార్జ్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని ఒక్కొక్క పాజిటివ్ ఛార్జ్, ఓకేనా, ఒక ఎలక్ట్రాన్ ఒక పాజిటివ్ ఛార్జ్. సో 5 పాజిటివ్ ఛార్జ్లు 5 నెగిటివ్ ఛార్జ్లను పట్టుకున్నా, ఇంకొక పాజిటివ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా మిగులుతుంది కదా. అది మిగిలిన వాటిపైన ఏంటి మనకి అఫ్ కోర్స్ ఎక్కువగా అట్రాక్షన్ అనేటువంటిది ఉంటుంది కదా, ఓకేనా. ఒకడు ఉంటారు అన్నట్టు, ఇంకోడు, ఓకే, ఇంకెవడన్నా పారిపోయినా కూడా వాడిని పట్టుకోవడానికి ఇంకోటి ఎక్స్ట్రాగా మనకు ఉంటాడు అన్నట్టు, ఎక్స్ట్రా ఉంటాడు అన్నట్టు, ఓకేనా. సో ఒక ఎలక్ట్రాన్ అయితే తీసేసినాం, కానీ కార్బన్ దాని దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఎలక్ట్రాన్ని కూడా రిమూవ్ చేయడానికి ఇది ఇష్టపడుతుందా? ఇష్టపడదు. ఎందుకంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ని గట్టిగా పట్టుకొని ఉన్నాయి. అప్పుడు ఆ ఎలక్ట్రాన్ ని నేను రిమూవ్ చేయాలి అంటే ఇంకొక ఎలక్ట్రాన్, ఇప్పుడు 5 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ రిమూవ్ చేసినాం, ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఐ హావ్ టు గివ్ మోర్ ఎనర్జీ. ఎందుకు? ఈ న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ని గట్టిగా పట్టుకొని ఉంది, తన అండర్లో, తన కంట్రోల్లో ఉంది, ఓకేనా. సో అప్పుడు ఏంటిది, ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే చాలా కష్టం, ఓకేనా. 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలంటే పోనీ కొంచెం ఎనర్జీ ఇచ్చేసి 2వ ఎలక్ట్రాన్ కూడా రిమూవ్ చేసినాం అనుకోండి. ఇప్పుడు ఎన్నైతే ఇక్కడ మనకి, ఇప్పుడు ఎన్నైతే మనకి 4 ఎలక్ట్రాన్సే అయితే మనకి 4 ఎలక్ట్రాన్స్ 6 ప్రోటాన్స్. అచ్చా ఏమైంది అప్పుడు ఏమైంది, ఇంకా ప్రోటాన్స్ పవర్ ఇంకా పెరిగిపోతుంది, ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇంకా తగ్గిపోతాయి. అప్పుడు ఈ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ని మలుస్తాయి, ఎటు పోవద్దు, ఓకేనా, నా అండర్లే ఉండాలని చెప్పేసి ఎలక్ట్రాన్స్ అంటే తన అట్రాక్షన్ లో ఉంచుకుంటాయి. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ అట్రాక్షన్, ఓకేనా, పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు కూడా అట్రాక్షన్ చేసుకుంటాయి. సో అలాంటి సందర్భాలు ఏమవుతుందంటే ఈ ప్రోటాన్స్ అనేటువంటి ఎలక్ట్రాన్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా పట్టుకొని ఉంటాయి, స్ట్రాంగ్ అట్రాక్షన్ లో మనకు ఉంటాయి. సో మనం ఇంకొక ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్ కూడా తీసేసినాం అనుకోండి, 3వ ఎలక్ట్రాన్ కూడా, సో వీ హ్యావ్ టు గివ్ ఇంకా ఎక్కువ ఎనర్జీని ఇవ్వాలి టు రిమూవ్ దిస్ 4th ఎలక్ట్రాన్. 4 ఎలక్ట్రాన్స్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ మోర్ ఎనర్జీని మనం ఇవ్వాలి నాన్న మనకి. సో ఇలా బాగా ఎనర్జీని ఇచ్చేసి, ఓకేనా, ఎనర్జీని ఇచ్చేసి ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేసే అంత ఎనర్జీ కార్బన్ దగ్గర లేదు. కార్బన్ డజంట్ హ్యావ్ దట్ మచ్ ఎనర్జీ.
అప్పుడు అది ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుందా? సరే, ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుందా? మనకి లాస్ అవ్వదు. ఓకేనా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనకి కార్బన్ ఎలక్ట్రాన్స్ని తీసుకోవడము దానికి కష్టమే, ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, చిన్న న్యూక్లియస్, ఎక్కువ ప్రోటాన్స్ని అది ఓకేనా మేనేజ్, ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేది మేనేజ్ చేయలేదు. అండ్ ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయడం కూడా కష్టమే, ఎందుకు? అంత ఎనర్జీ కార్బన్ దగ్గర లేదు. సో మరి కార్బన్ అనేటువంటిది బాండ్స్ని ఎలా ఫామ్ చేస్తుంది చెప్పండి? కార్బన్ ఎలా స్టెబిలిటీని ఎలా గెయిన్ చేసుకుంటుంది? డూ యు నో? తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. కార్బన్ ఎలక్ట్రాన్స్ని తీసుకోలేదు, ఎలక్ట్రాన్స్ని మనకి డొనేట్ చేయలేదు, ఎలక్ట్రాన్స్ని తీసుకోలేదు 4 ఎలక్ట్రాన్స్ని, అండ్ 4 ఎలక్ట్రాన్స్ రిమూవ్ కూడా చేయలేదు. మరి ఎలా కార్బన్ స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటుంది? ఎలా కార్బన్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది? ఎలా కార్బన్ యొక్క కాంపౌండ్స్ గురించి మనం చదువుకోవాలి. కార్బన్ కాంపౌండ్స్ చాలా ఉన్నాయి, చెప్పండి. సో వాట్ యు ఆర్ థింకింగ్, టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్, టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్ ఐ విల్ డిస్కస్ హియర్. మనకి కాన్సన్ట్రేట్గా వినండి, కాన్సన్ట్రేట్గా వినండి. చూడండి మనకి అవైలబుల్గా, ఒక్క నిమిషం. ఎస్, క్లియరా? కనిపిస్తుందా బాగానే? ఓకే సార్, కనిపిస్తుంది, మస్ట్ కనిపిస్తుంది సార్, సూపర్ కనిపిస్తుంది సార్. కాన్సన్ట్రేట్గా చూడండి మై డియర్ స్టూడెంట్స్. అచ్చా చూడండి, this requires huge amount of the energy which not available normally at the carbon. Therefore carbon positive formation also a remote possibility, అంటే చాలా తక్కువ పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. కార్బన్ పాజిటివ్ ఛార్జ్ కూడా ఫామ్ చేయదు. సో కార్బన్ హ్యాస్ టు సాటిస్ఫై ఇట్స్ టెట్రావాలెన్సీ బై ద షేరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ విత్ అదర్ ఆటమ్స్. దాని దగ్గర ఉన్నటువంటి ఒకటే ఒక పాసిబిలిటీ ఏంటంటే డొనేట్ చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. దట్స్ వై ఇది షేర్ చేసుకుంటుంది వేరే దాటితో. సో షేరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయ్యేటువంటి బాండ్ ఏంటంటే మనకి కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి, కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్. అచ్చా సార్, కోవలెంట్ బాండ్ కదా, ఓకే సార్. ఓకేనా? షేరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ వల్ల కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. సో కార్బన్ యొక్క వాలెన్స్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్ ని మిగతా వాటితో షేర్ చేసుకోవడం ద్వారా కోవలెంట్ బాండ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. అలానే ఇది ఆక్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫరెన్స్ పొంది స్టేబుల్ అవుతుంది షేరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ వల్ల. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా సింగిల్ ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్స్ ఇంకొక 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ తోని కథం షేర్ చేస్తుంది అనుకో, కార్బన్ పని కథం. కార్బన్ ఖచ్చితంగా ఏంటిది 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ని తెచ్చుకోవచ్చు దాని ఆటమ్స్ లోకి. సో అది స్టెబిలిటీని గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ టు ఫార్మ్ ఆ 4 కోవలెంట్ బాండ్. 4 కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేసినట్టయితే దాని దగ్గర 8 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో it will get what మనకి స్టెబిలిటీ. సో ఐదర్ విత్ ద ఇట్స్ ఓన్ ఆటమ్, అది దాని లాంటి కార్బన్ ఆటమ్స్ తోనే ఫామ్ చేయొచ్చు. ఓకేనా? కార్బన్ తోనే కోవలెంట్ బాండ్ ని ఫామ్ చేయొచ్చు, లేదా ఆటమ్స్ ఆఫ్ ది అదర్ ఎలిమెంట్. సో అదర్ ఎలిమెంట్ కి సంబంధించినటువంటి ఆటమ్స్ తో కూడా మనకి ఏంటి, ఇది బాండ్స్ ని మనకు ఫామ్ అనేటువంటి చేయొచ్చు సార్. ఓకే సార్, నౌ వి అండర్స్టూడ్ సార్, సో let us see the possibilities of the formation of the bonds. So మనకి ఇది ఎలాంటి బాండ్స్ ని ఫామ్ చేస్తుంది, ఎట్టా బాండ్స్ ని ఫామ్ చేస్తుందో మనం చూద్దాం. The possibility of the bond formation by the carbon atom, the following. Yes, 4 single covalent bonds with atoms of the same elements like hydrogen and chlorine. చూడండి, the 4 single covalent bonds అనేటువంటివి ఓకేనా, with the atoms of the same elements like hydrogen తోని, ఓకేనా, హైడ్రోజన్ ఆర్ క్లోరిన్. సో మనకి హైడ్రోజన్ తోనే బాండ్ ఫామ్ చేస్తుంది, లేదంటే మనకి ఏంటంటే మనకి క్లోరిన్ తోనే బాండ్ ఫామ్ చేస్తుంది, అంటే కార్బన్ తో కూడా ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి హైడ్రోజన్ తోనే బాండ్ ఫామ్ చేస్తున్నాం, మనకి హైడ్రోజన్ తోనే బాండ్ ఫామ్ చేస్తుంది. కార్బన్ దగ్గర ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో చెప్పాను మనకి. ఇంకొక విషయం కూడా నేను ఇప్పుడే చెప్తాను, ఓకేనా, అది ముందు చెప్తాను కానీ బట్ నేను ఇప్పుడే చెప్తాను, మనకి కాన్సన్ట్రేట్ ఇవ్వండి. కార్బన్ గ్రౌండ్ స్టేట్ లో ఎప్పుడు ఏ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షో చేస్తుందంటే కార్బన్ 1s2 2s2 2p2 is the ground state electronic configuration. సో ఓన్లీ వ్యాలెన్స్ షెల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను, ఇది రాయాల్సిన అవసరం లేదు, పర్లేదు, ఇది కూడా రాస్తున్నాను చూడండి. సో 6 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉంటాయి, ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోండి. జిఎస్ అంటే ఏంటి, గ్రౌండ్ స్టేట్. ఓకే, కానీ ఇదేంటిది, ఈ ఆటమ్ దేనితోని కూడా రియాక్షన్ చెయ్యకుండా సింగిల్ గా అలాగే న్యూట్రల్ గా ఉన్నప్పుడు దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా. కానీ కార్బన్ అయితే ఎప్పుడైతే ఇంకొక దాంతో బాండ్ ఫామ్ చేసి స్టేబుల్ అవ్వాలి అనుకుంటుందో అలాంటి టైంలో ఖచ్చితంగా దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే చూడండి, కార్బన్ మనకి 4 కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేయాలంటే 4 ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకోవాలంటే ఇదిగో ఇక్కడ ఉంది ఏంటి, మనకి సింగిల్ ఎలక్ట్రాన్స్ మాత్రమే షేరింగ్ చేసుకోవాలి. అంటే డబుల్ ఎలక్ట్రాన్ ఉంది,
వ్యాలెన్స్ షెల్, ఓన్లీ వ్యాలెన్స్ షెల్ మాత్రమే చూడండి. దిస్ ఇస్ వాట్ వ్యాలెన్స్ షెల్. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఏంటంటే మనకి వ్యాలెన్స్ షెల్ నుంచి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్కడ జంప్ అవుతుంది, ఇదిగో 2p లోకి జంప్ అనేటువంటి అవుతుంది మనకి. సో ఇలాంటి కండిషన్లో ఇది గ్రౌండ్ స్టేట్. బట్ ఇదిగో ఎగ్జైటెడ్ స్టేట్లో ఏం జరుగుతుందంటే, ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎప్పుడైతే బాండ్ ఫార్మేషన్ జరుగుతుందో, బాండ్ వేరే దాంతో బాండ్ ఫామ్ చేస్తుందో, అప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా చేంజ్ అవుతుందంటే, సో 1s2కి 1s2 రెండు ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఇలానే ఉన్నాయి. బట్ ఇక్కడ 2s2 కాస్త 2s1 అవుతుంది, ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ తగ్గిపోయింది. 2p2 కాస్త 2p3 అవుతుంది, ఎందుకంటే p లోకి ఒక ఎలక్ట్రాన్ వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ అయింది కదా. సో 2sలోకి 1 ఎలక్ట్రాన్ అండ్ 2pలోకి మనకి 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి వస్తాయి, మనకి 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి వస్తాయి. క్లియర్? అప్పుడు కార్బన్ దగ్గర 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ అని, అప్పుడు ఇది ఈ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఒక కోవలెంట్ బాండ్ని, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఒక కోవలెంట్ బాండ్ని, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఒక కోవలెంట్ బాండ్ని, ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఒక కోవలెంట్ బాండ్ని మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది. సో ఒక్కొక్క సింగిల్ ఎలక్ట్రాన్ అనేటువంటి ఒక్కొక్క కోవలెంట్ బాండ్ని మనకి ఫామ్ చేస్తుంది, అంటే షేరింగ్ చేసుకుంటుందన్న. ఓకేనా? ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ వచ్చింది అనుకోండి, హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఆ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్తో షేర్ చేసుకుంటుంది. అండ్ 4 హైడ్రోజన్స్ కావాలి కదా, ఒక హైడ్రోజన్ దగ్గర ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, దీనికి 4 ఎలక్ట్రాన్స్ కావాలి. ఒక హైడ్రోజన్తో దీన్ని షేర్ చేసుకుంటుంది, ఇంకో హైడ్రోజన్తో దీన్ని షేర్ చేసుకుంటుంది, ఇంకో హైడ్రోజన్తో దీన్ని, ఇంకో హైడ్రోజన్తో ఇది, ఇలా 4 హైడ్రోజన్తో 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుని 4 కోవలెంట్ బాండ్స్ మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది. సో అలా ఏమవుతుంది మనకి దీని వ్యాలెన్స్ షెల్ ఆల్రెడీ 4 ఉన్నాయి. 4 హైడ్రోజన్స్ దగ్గర ఒక్కొక్క దాని దగ్గర ఒక ఎలక్ట్రాన్, మొత్తం 4 ఎలక్ట్రాన్స్, 4 + 4 8 ఎలక్ట్రాన్స్ ఆల్టర్నేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొంది స్టేబుల్ అనేటువంటి అవుతున్నాయి మనకి. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఇచ్చాను చూడండి మనకి. ఫస్ట్ ఏంటంటే CH4 చూడండి, ఇదిగో CH4 ఇలా ఫామ్ చేయొచ్చు మనకి, CH4 అనేది. ఓకేనా? CH4 అనేటువంటిది కార్బన్ సెంట్రల్ ఆటమ్, ఇక్కడో హైడ్రోజన్, ఇక్కడో హైడ్రోజన్, ఇక్కడో హైడ్రోజన్, ఇక్కడో హైడ్రోజన్, ఈ బాండ్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్, 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 మొత్తం ఏంటంటే మనకి 8 ఎలక్ట్రాన్స్. సో కార్బన్ విల్ గెట్ వాట్ అంటే స్టెబిలిటీ. అండ్ కార్బన్ ఇలా క్లోరిన్ తో కూడా బాండ్ ని మనకు ఫామ్ చేయొచ్చు, CCl4. ఇక్కడ కనిపించకపోతే ఇది చూడండి మీరు, CCl4. సో కార్బన్ ఇస్ సెంట్రల్ ఆటమ్, ఇలా 4 క్లోరిన్ ఆటమ్స్ తోని, ఓకేనా, 4 బాండ్స్ ని మనకు ఫామ్ చేసి ఇది స్టెబిలిటీని మనకి గెయిన్ అనేటువంటి చేసుకుంటుంది. ఓకేనా? సో ఇదేంటి మనకి కోవలెంట్ బాండ్, కోవలెంట్ బాండ్ బై షేరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, సో సింపుల్ థింగ్. ఇదైతే అర్థమైందా? అచ్చా సార్, ఓకే, ఈజీ సార్, అర్థమైంది. ఓకేనా? సో అంటే కార్బన్ కెన్ ఫామ్ 4 సింగిల్ బాండ్స్, 4 సింగిల్ బాండ్స్ ని మనకి ఫామ్ అనేటువంటి చేయగలుగుతుంది. ఏంటన్నా మనకి కార్బన్ కెన్ ఫామ్ పట్టిన మనకి 4 సింగిల్ బాండ్స్. ఎక్కడున్నావు? అచ్చా సార్, ఒక్క నిమిషం. కార్బన్ కెన్ ఫామ్ వాటిన మనకి 4 సింగిల్ బాండ్స్ ని కార్బన్ అనేటువంటిది ఫామ్ చేయొచ్చు, 4 సింగిల్ బాండ్స్. ఓకే సార్. అండ్ 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ విత్ ఆటమ్స్ ఆర్ డిఫరెంట్. ఇదిగో ఇలా 4 సింగిల్ ఆటమ్స్ ఇలా సేమ్ ఆటమ్స్ తో బాండ్ ఫామ్ చేయొచ్చు మనకి. చూడండి, కార్బన్ ఉంది కదా, అన్ని హైడ్రోజన్స్ తోనే సేమ్ ఆటమ్స్, అన్ని హైడ్రోజన్ సేమ్ ఆటం కదా, ఇలా సేమ్ ఆటమ్స్ తోని కోవలెంట్ బాండ్స్ ని, అది కూడా సింగిల్ బాండ్ ని మనకు ఫామ్ చేసింది, 4 సింగిల్ బాండ్స్. అండ్ ఇలా ఇది చూడండి, క్లోరిన్స్ అన్ని కూడా సేమ్ క్లోరిన్స్, ఇలా సేమ్ ఆటమ్స్ తోని కూడా సింగిల్ బాండ్స్ మనకు ఫామ్ చేస్తుంది. ఇలా 1 నెంబర్ 1 2 3 and 4 ఇలా ఫామ్ చేస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఇది డిఫరెంట్ ఆటమ్స్ తోని కూడా మనకి కోవలెంట్ బాండ్ ని ఫామ్ చేస్తున్నాం మనకి, డిఫరెంట్ ఆటమ్స్ తోని. లైక్ చూడండి ఇక్కడ ఇదిగో 3 హైడ్రోజన్స్ అండ్ ఒక క్లోరిన్, కార్బన్ సెంట్రల్ ఆటమ్, ఒక హైడ్రోజన్ తోని అండ్ ఇంకో హైడ్రోజన్ తోని ఒక క్లోరిన్ తోని కూడా బాండ్ అనేటువంటి ఫామ్ చేయొచ్చు. దిస్ ఈస్ హైడ్రోజన్, దిస్ ఈస్ బ్రోమిన్, దిస్ ఈస్ క్లోరిన్. ఓకేనా? చూడండి, ఇది క్లోరిన్ డిఫరెంట్ అండ్ బ్రోమిన్ డిఫరెంట్, అండ్ ఆఫ్ కోర్స్ ఓకేనా డిఫరెంట్. ఇక్కడ హైడ్రోజన్ పెట్టుకున్నా, ఓకే. సో ఒక క్లోరిన్ అండ్ ఒక బ్రోమిన్, 2 హైడ్రోజన్స్ అంటే డిఫరెంట్. ఓకేనా? సో 2 సేమ్ ఆటమ్స్, 2 డిఫరెంట్ ఆటమ్స్. సో ఇలా డిఫరెంట్ ఆటమ్స్ తో కూడా మనకి కార్బన్ అనేటువంటి కోవలెంట్ బాండ్ ని మనకి ఫామ్ చేస్తుంది మనకి. అచ్చా సార్, ఓకే. అండ్ కార్బన్ ఆటమ్స్ మే ఫామ్ 1 డబుల్ బాండ్ అండ్ 2 సింగిల్ బాండ్స్. అంటే కార్బన్ 4 సింగిల్ బాండ్స్ మాత్రమే కాకుండా ఒక డబుల్ బాండ్ ని ఫామ్ చేయగలుగుతుంది, అండ్ ఒక డబుల్ బాండ్ ని ఫామ్ చేయగలుగుతుంది, మిగిలిన 2 సింగిల్ బాండ్స్ కూడా ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ కార్బన్ ఉందా, ఎస్, దీన్ని మనం ఏమంటాం మనం C2H4 అంటాం. ఈ మాలిక్యూల్ పేరు ఏంటంటే C2H4, దీన్ని మనం ఏమంటాం ఈథీన్ అంటాం. దీంట్లో 2 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. సో ఇలా కార్బన్ కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటుంది, ఓకేనా? సో కార్బన్ ఎన్ని బాండ్స్ ని ఫామ్ చేస్తుంది? ఇట్ కెన్ ఫామ్ ఓన్లీ 4 బాండ్స్. దాని వ్యాలెన్స్ కూడా 4. కార్బన్ వ్యాలెన్స్ ఎంత ఎవ్రీబడి చెప్పండి? కార్బన్
వ్యాలెన్సీ ఎంతనా మనకి, వ్యాలెన్సీ ఎంతనా మనకి 4. ఎందుకు, కార్బన్ మనకి 4 బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది కాబట్టి దీని వ్యాలెన్సీ 4, అంతకన్నా ఎక్కువ మనకి షో చేయదు. అండ్ ఈ 4 బాండ్స్ అనేటువంటివి అన్ని సింగిల్ అయి ఉండొచ్చు, సేమ్ ఐటమ్స్తో ఉండొచ్చు, లేదా డిఫరెంట్ ఐటమ్స్తో ఉండొచ్చు, లేదా ఒకటి డబుల్ అయ్యి 2 సింగిల్ కూడా అవ్వచ్చు. సో ఒక డబుల్ బాండ్ అయిపోయింది, ఒక డబుల్ బాండ్ అవుతుంది, కార్బన్ ఒక డబుల్ బాండ్ ఫామ్ చేసిందా, అండ్ ఒక సింగిల్ బాండ్ని ఫామ్ చేసింది ఇలా, అండ్ ఇంకో సింగిల్ బాండ్ని ఫామ్ చేసింది. క్లియర్? C2H4 ఉందిగా, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అండ్ ఈ దాని దగ్గర 2 హైడ్రోజన్స్ అనేటువంటి వస్తాయి, దీని దగ్గర 2 హైడ్రోజన్స్ అనేటువంటి వస్తాయి. సరే, ఇలా హైడ్రోజన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, కార్బన్ దగ్గర ఇగో 2 బాండ్స్ అనేటువంటి అయిపోయినాయి. సో ఈ 2 బాండ్స్ ఉన్నాయా, ఇది ఈ కార్బన్ కి వర్తిస్తాయి అండ్ ఈ కార్బన్ కి వర్తిస్తాయి. దిస్ టూ బాండ్స్ ఇస్ బిలాంగ్స్ టు దిస్ కార్బన్ అండ్ దిస్ కార్బన్. ఓకేనా? సో కార్బన్, ఈ కార్బన్ దగ్గర 2 బాండ్స్ ఉన్నాయా, అండ్ మిగిలిన 2 బాండ్స్ ఏం చేయాలి, ఈ కార్బన్ కి 2 బాండ్స్ కావాలి, ఈ కార్బన్ కి 2 బాండ్స్ కావాలి. సో 2 హైడ్రోజన్స్ తో రిప్రజెంట్ చేద్దాం, ఒక హైడ్రోజన్ అండ్ అనదర్ హైడ్రోజన్. ఈ కార్బన్ దగ్గర 4 బాండ్స్ ఖతం, అండ్ దీని దగ్గర 2 ఉన్నాయి. సో ఇంకో హైడ్రోజన్తో ఒకటి, ఇంకో హైడ్రోజన్తో ఒకటి, మొత్తం ఏంటన్నా మనకి 4 బాండ్స్ అనేటువంటి అయిపోయాయి. అండ్ లేదా ఇంకా ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పొచ్చు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏమంటాం అన్న, ఆల్డిహైడ్ గ్రూప్ అంటాం, ఆల్డిహైడ్ గ్రూప్ అంటాం అన్న, ఆల్డిహైడ్ గ్రూప్ అంటాం. ఇక్కడ నేను చూపించేటువంటి ఎగ్జాంపుల్ తెలుసుకోకపోయినా కదా, బట్ గుర్తుంచుకోండి ఏంటి, ఆల్డిహైడ్, ఆల్డిహైడ్ గుర్తుపెట్టుకోండి, ఆల్డిహైడ్, ఆల్డిహైడ్, ఆల్డిహైడ్ గుర్తుంటుందా? ఎస్ సార్. ఇది చూడండి, ఇక్కడనేమో ఒక CH3 ఉంది, కార్బన్ ఈజ్ ఎ సెంట్రల్ ఆటమ్, కార్బన్ ఈజ్ ఎ సెంట్రల్ ఆటమ్, దీని చుట్టూ 3 హైడ్రోజన్స్ తోని 3 బాండ్స్ ని ఇది ఫామ్ అనేటువంటి చేస్తుంది. ఓకే సార్? ఓకే సార్. అండ్ ఈ కార్బన్ అనేటువంటిది ఇంకో కార్బన్ తోని సింగిల్ బాండే ఉంది, బట్ ఇక్కడ ఆక్సిజన్ తోని డబుల్ బాండ్ ని మనకు ఫామ్ చేసింది అన్న మనకి. ఇట్ ఈస్ ఫార్మ్ డబుల్ బాండ్ విత్ వాట్, ఆక్సిజన్. దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ డబుల్ బాండ్. రిమెంబర్, దిస్ ఇస్ ఆ డబుల్ బాండ్, డబుల్ బాండ్. అర్థమైందా? డబుల్ బాండ్ అర్థమైందా? డబుల్ బాండ్ అర్థమైందా మనకి? ఇదిగో ఇది డబుల్ బాండ్ గుర్తుపెట్టుకుని. అండ్ మళ్ళీ ఏంటి మనకి ఒక సింగిల్ బాండ్, ఒక సింగిల్ బాండ్, అది హైడ్రోజన్తో బాండ్ అనేటువంటి ఫామ్ చేసింది. ఓకే, హైడ్రోజన్తో బాండ్ అనేటువంటి ఫామ్ చేసింది. దీన్ని మనం ఎలా మెన్షన్ చేయొచ్చు అంటే C2 అండ్ H4 అని మెన్షన్ చేయొచ్చు. ఇది ఆల్డిహైడ్ యొక్క ఫార్ములా మనకి, ఆల్డిహైడ్ యొక్క ఫార్ములా. ఓకేనా? సో బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు అల్టిమేట్ గా కాన్సెప్ట్ ఏది మీ మైండ్లోకి వెళ్ళాలి, కార్బన్ 4 సింగిల్ బాండ్స్ ఫామ్ చేస్తుంది అండ్ ఒక డబుల్ బాండ్ కూడా ఫామ్ చేయగలుగుతుంది, ఒక డబుల్ బాండ్ తో పాటు 2 సింగిల్ బాండ్స్ కూడా ఫామ్ చేయగలుగుతుంది. అచ్చా సార్, ఓకే, ఎగ్జాంపుల్స్ అనేటువంటి ఇచ్చాను. అండ్ కార్బన్ ఆటమ్ మే ఫామ్ 1 సింగిల్ బాండ్ అండ్ 1 ట్రిపుల్ బాండ్. అంటే ఒక ట్రిపుల్ బాండ్ అండ్ ఒక సింగిల్ బాండ్ కూడా ఫామ్ చేస్తుంది. ఒక ట్రిపుల్ బాండ్, 3 సింగిల్ బాండ్స్ కూడా మనం, ఒక సింగిల్ బాండ్, ఒక ట్రిపుల్ బాండ్, ఒక సింగిల్ బాండ్ కూడా ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ 2 కార్బన్స్ అయిపోయినాయా? ఎస్, కార్బన్స్ అయిపోయినాయి. కార్బన్ మధ్యలో ఇదిగో 3 బాండ్స్ ఉంటే దీన్ని మనం ట్రిపుల్ బాండ్ అంటాం. అండ్ ఇది దీని దగ్గర ట్రిపుల్ బాండ్ అయిపోయిందా, ఇది ఇంకొక సింగిల్ బాండ్ ని హైడ్రోజన్తో పెట్టేసుకోండి, ఇక ఇంకో సింగిల్ బాండ్ ఇక్కడ ఇంకో హైడ్రోజన్తో పెట్టేసుకోండి ఇలా. దీన్ని మనం C2 అండ్ H2 అంటాం. దీన్నే మనం ఏమంటామంటే ఇత్. సో ఇథైన్ అంటాం అన్న, ఇథైన్. ఓకేనా? ఇథైన్ అంటాం. ఓకేనా? ఇథైన్ అంటాం. ఆర్ వీ కెన్ సే అనదర్ ఎగ్జాంపుల్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అనేటువంటి నైట్రోజన్ తో కూడా ట్రిపుల్ బాండ్ ని ఫామ్ చేస్తున్నాం. కార్బన్ నైట్రోజన్ బ్యాలెన్స్ ఎంత 3, మనం ఆల్రెడీ ప్లాస్టిక్ క్లాసెస్ లో చెప్పుకున్నాం. సో నైట్రోజన్ తోని ట్రిపుల్ బాండ్ ని ఫామ్ చేసింది. ఇక మిగిలిన దానికి కూడా మీరు ఏం పెట్టుకుంటే CH3 పెట్టేసుకోండి ఇలా, CH3 కూడా మీరు పెట్టేసుకోవచ్చు ఇలా, CH3. సో కార్బన్ హైడ్రోజన్ తోని 3 సింగిల్ బాండ్స్ ని, ఈ కార్బన్ తో ఒక సింగిల్ బాండ్ ని, ఓకేనా, మొత్తం 4 బాండ్స్. ఇది ఈ కార్బన్ దగ్గర, దిస్ కార్బన్, దీని దగ్గర చూడండి 3 హైడ్రోజన్స్ ఉన్నాయా? ఎస్, 3 హైడ్రోజన్ తో 3 సింగిల్ బాండ్స్ ఖతం. అండ్ ఇంకొక హైడ్రోజన్, ఇంకొక బాండ్ అనేటువంటిది ఇదిగో ఈ కార్బన్ తో ఫామ్ చేసింది. అండ్ ఈ కార్బన్, ఓకేనా, ఒక బాండ్ అయిపోయిందా, ఈ కార్బన్ దగ్గర ఒక బాండ్ అయిపోయిందా, అయిపోయింది. ఇంకా మళ్ళీ 3 బాండ్స్ చూడండి, నైట్రోజన్ తో బాండ్ ఫామ్ చేసింది. ఓకేనా? నైట్రోజన్ తో బాండ్ ఫామ్ చేసింది. ఓకేనా? అండ్ కార్బన్ ఆటమ్స్ మే ఆల్సో ఫామ్ 2 డబుల్ బాండ్స్ ని కూడా ఇది ఫామ్ చేస్తున్నాం మనకి. ఇట్ కెన్ ఫామ్ వాట్, 2 డబుల్ బాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్ సెంట్రల్ ఆటమ్, ఇగో దీనికి ఇటు సైడ్ ఒక డబుల్ బాండ్, ఇటు సైడ్ ఒక డబుల్ బాండ్ పెట్టేస్తే, ఓకేనా, డబుల్ బాండ్ అయిపోయిందా. ఇటో కార్బన్ పెడుతున్నాం, CH2 పెడుతున్నాం, అండ్ ఇటో కార్బన్ పెట్టేసి CH2 అనేటువంటి పెడుతున్నాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ అయిపోయినాయి, 2 బాండ్స్, 2 బాండ్, మళ్ళీ ఈ 2 బాండ్స్, మొత్తం ఎంత 4 బాండ్స్. అండ్ ఈ కార్బన్ దగ్గర ఇటు 2 బాండ్స్, ఇటు 2 బాండ్స్, సెంట్రల్ ఉన్నటువంటి కార్బన్ దగ్గర, ఓకే, మొత్తం 4 బాండ్స్. అండ్ ఈ కార్బన్ దగ్గర ఇటు సైడ్ ఒక 2 బాండ్స్ ఉన్నాయా, ఇక ఈ 2 బాండ్స్ అయిపోయినాయా. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న 2 హైడ్రోజన్స్ తో 2 బాండ్స్, మొత్తం ఎన్ని మనకి 4 బాండ్స్ అనేటువంటి అయిపోయినాయి. సో ప్రధాని యొక్క వ్యాలెన్సీ 4 ఉంటుంది, మీరు గమనించి కూడా చూసుకోవచ్చు. ఓకేనా? గమనించి చూసుకోవచ్చు మనకి, గమనించి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకేమి ఇచ్చినా చూడండి, ఇదిగో how do the carbon atoms form bonds so many different ways
యాజ్ మెన్షన్డ్ అబోవ్. సో ఇలా కార్బన్ అనేటువంటిది డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ బాండ్స్ని ఎలా బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుందంటే మనకి ఎక్స్ప్లెయిన్ ద 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది కార్బన్ ఆటమ్స్ త్రూ ద ఎగ్జైటెడ్ స్టేట్ ద్వారా మనకి ఇంతకుముందు ఈ డీటెయిల్స్ ఆల్రెడీ ఫస్టే చెప్పాను మనకి. సో యాజ్ పర్ ద వ్యాలెన్స్ బాండ్ థియరీ ఓకేనా, విబిటి, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నాన్న. సో సీ ద చాప్టర్ ఆఫ్ ది కెమికల్ బాండింగ్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం. అండ్ ద 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కార్బన్ ఆటమ్స్ ఆర్ షోన్ సజెస్టెడ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ ది కార్బన్. ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు నేను చెప్పిందే డిస్కస్ చేసినాను మనకి ఇక్కడ. ఇదిగో కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్ లో కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత మనకి 1s2 2s2 2p2. ఇలా మనం మెన్షన్ చేయొచ్చు, ఇలా రాయొచ్చు ఓకేనా. 1s2 2s2 2p2 ఎలా రాయొచ్చు అంటే 1s2 2s2 అండ్ 2p2 ఇలా రాయొచ్చు మనం. లెట్ మీ జూమ్ ఇట్. ఎస్, 1s2 2s2 2p2, ఆర్ వీ కెన్ రైట్ 1s2 2s2 అండ్ 2pలో 3 ఆర్బిటల్స్ ఉంటాయి. ఇదిగో 3 ఆర్బిటల్స్ ఉంటాయి కదా 2pలో. దీంట్లో ఫస్ట్ దాన్ని ఏమంటామంటే 2px అంటాం, దీంట్లో 1 ఉంది. అండ్ 2py అంటాం సెకండ్ దాన్ని, దీంట్లో 1 ఉంది. అండ్ 2pzలో మనకేంటి ఖాళీగా ఉంది, 2pz 0, 2pz అనేటువంటి ఖాళీగా ఉంది. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఎలాగైనా రాయొచ్చు, ఎలా రాసినా కరెక్టే. సో 1sలో 2 ఉన్నాయి అండ్ 2sలో మనకి ఎన్ని ఉన్నాయి, మనకి చూడండి మనకి ఎన్ని ఉన్నాయి, మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉన్నాయి. అండ్ 2pలో మనకి ఎన్ని ఉన్నాయి, మనకి ఆబ్వియస్లీ 2pలో మనకి 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, 1 and 2 ఎలక్ట్రాన్స్. దెర్ ఈస్ ఓన్లీ 2 electrons are present. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ వాటిన మనకి కార్బన్. కానీ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది కార్బన్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ లో కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక మనం గమనించినట్టయితే జాగ్రత్తగా వినండి మనకి. సో మనకి ఏం జరుగుతుందంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ట్రర్ అని జంప్ అయ్యి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 2s2 ఉంది కదా, 2s2 కాస్త 2s1 అవుతుంది. చూడండి 2s1 అయింది సార్ ఓకేనా. అండ్ 2p ఇక్కడ 2p2 కాస్త 2p3 అవుతుంది. అప్పుడు చూడండి pz లో ఎలక్ట్రాన్స్ ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ 0 ఎలక్ట్రాన్స్ ఉంది. బట్ ఇక్కడికి 0, ఇక్కడికి 1 ఎలక్ట్రాన్ వస్తుంది. మనకి 2px1 2py1 అండ్ 2pz1 అన్నిట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది వస్తుంది. సో 2s లో 1 ఎలక్ట్రాన్ అండ్ 2pలో మొత్తం 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 2 అండ్ 3 ఎలక్ట్రాన్స్. సో ఇది కార్బన్ యొక్క ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో కార్బన్ లో మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇట్ విల్ ఫార్మ్ వాట్ మనకి 4 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేయగలుగుతుంది, లేదా ఓకేనా, లేదా సో 2 డబుల్ బాండ్స్ ని అండ్ 2 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. 2 డబుల్ బాండ్ 2 ఇలా ఈజ్ ఈక్వల్ టు 2 డబుల్ బాండ్స్ అన్నట్టు ఓకేనా. లేదా కార్బన్ ఏంటంటే మనకి 2 డబుల్ బాండ్స్ ని కూడా ఫామ్ చేయొచ్చు. 2 డబుల్ బాండ్స్, సరే ఒక్క డబుల్ బాండ్, ఒక్క నిమిషం ఇక్కడ 2 డబుల్ బాండ్స్ అన్నా కదా, సారీ ఇక్కడ 2 డబుల్ బాండ్స్ కదా, ఒక డబుల్ బాండ్ అండ్ 2 సింగిల్ బాండ్స్. ఇక్కడ చూడండి మనకి అచ్చా, ఒక డబుల్ బాండ్ అండ్ 2 సింగిల్ బాండ్స్ కూడా మనకు ఫామ్ చేయొచ్చు. లేదా 2 డబుల్ బాండ్స్ ని ఫామ్ చేసి, 2 డబుల్ బాండ్స్ అంటే 4 బాండ్స్ ఇక్కడికి అయిపోయినాయి. లేదా మనకి కార్బన్ ఒక ట్రిపుల్ బాండ్ ని మనకు ఫామ్ చేసేసి అండ్ ఒక సింగిల్ బాండ్ ని కూడా మనకు ఫామ్ అనేటువంటి చేయొచ్చు, ఒక సింగిల్ బాండ్ అని కూడా ఫామ్ చేయొచ్చు. సో ఇలా ఎలాంటి బాండ్స్ అయినా ఫామ్ జరుగుతుంది, బికాస్ కార్బన్ హ్యావింగ్ వాటిన మనకి 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఉండడం వల్ల అది ఎలాంటి బాండ్స్ అయినా ఇది ఫామ్ అనేటువంటి చేస్తున్నారు మనకి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ థింగ్ ఓకేనా, సింపుల్ థింగ్. అచ్చా సార్, ఓకే సార్, ఓకే. సో నెక్స్ట్ థింగ్ మనకి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ కార్బన్ ఆటమ్ గెట్స్ ద one of the 2s ఎలక్ట్రాన్ వాటిన 2pz. అంటే s లో నుంచి ఒక ఎలక్ట్రాన్ ఎక్కడికి జంప్ అయిందన్నా మనకి ఎగ్జైటెడ్ స్టేట్ లో ఏం జరిగిందన్నా మనకి 2s లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళింది, 2pలోకి వెళ్ళింది కదా, 2pz లోకి వెళ్ళింది. And each carbon atom has 4 unpaired electrons. So when excited state tend to be what na, so 4 covalent bonds ni form అనేటువంటి చేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకునే మళ్ళీ రాసిండు. And when this energy excited for the carbon, కార్బన్ కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఓకేనా, అంటే షేరింగ్ చేసుకునేటువంటి ఎనర్జీని. సో అది గ్రౌండ్ స్టేట్గా ఉన్నప్పుడు రాదున మనకి ఎగ్జైటెడ్ స్టేట్లో ఏదైతే మనకి బాండ్ ఫామ్ చేస్తుందో, సో అప్పుడు ఈ కార్బన్ దగ్గరికి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది ఓకేనా. సో అప్పుడు ఇది బాండ్ అనేటువంటి ఫామ్ చేస్తున్నాడు మనకి, బాండ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటున్నాం, మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ హైబ్రిడేషన్ థియరీ అనేటువంటి మనం డిస్కస్ చేస్తాం. సో అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అసలు హైబ్రిడేషన్ థియరీ గురించి మనం ఎందుకు చదువుకుంటున్నామో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామన్నా, చాలా వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. ఇప్పుడు మనం CH4 గురించి నేర్చుకున్నాం అన్న, మీథేన్ CH4 గురించి మనం నేర్చుకున్నాం. సో మీథేన్ మాలిక్యూల్లో మనకి 4 కార్బన్స్ ఓకేనా, మాలిక్యూల్స్ అండ్ 4 కార్బన్స్ అయితే బాండ్ ఫామ్ చేస్తూ హైడ్రోజన్, ఆ 4 బాండ్స్ అనేటువంటివి ఐడెంటికల్ గా ఉంటాయి.
4 బాండ్స్ అనేటువంటి ఐడెంటికల్గా ఉంటాయి. 4 బాండ్స్ కార్బన్ ఉంది కదా, ఇలా 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది కదా, హైడ్రోజన్ 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 అండ్ హైడ్రోజన్. ఈ 4 బాండ్స్ అనేటువంటివి ఐడెంటికల్ అని మనకి. అండ్ ఇక్కడ అన్నింటి మధ్యలో కూడా బాండ్ యాంగిల్ ఎంత 109 డిగ్రీ 28 సెకండ్ ఉంటుంది. అన్నిటి యొక్క బాండ్ లెంత్ కూడా సేమ్ ఉంటుంది, బాండ్ ఎనర్జీ కూడా అన్ని కూడా సేమ్ అనేటువంటిది ఉంటుంది, సేమ్ ఉంటుంది. సో హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్, దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? కార్బన్లో ఇదిగో ఈ కార్బన్ కార్బన్ హైడ్రోజన్ అండ్ కార్బన్ ఈ వీటి మధ్యలో, ఓకేనా ఓకేనా చూడండి, ప్రతి కార్బన్ 2 హైడ్రోజన్తో ఇలా 2 హైడ్రోజన్స్ ఇలా 2 హైడ్రోజన్స్ ఇలా 2 హైడ్రోజన్తో అటాచ్ ఉంది. చూడండి మనకి హైడ్రోజన్ కార్బన్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ హైడ్రోజన్ కార్బన్ అండ్ హైడ్రోజన్. సో ఇలా ప్రతి బాండ్ అనేటువంటి సేమ్ బాండ్ యాంగిల్ అండ్ బాండ్ లెంత్ బాండ్ ఎనర్జీ కలిగి ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటో మనకు అడుగుతున్నాడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీని అంటే, ఇన్ ద అబౌవ్ డిస్కషన్ we have found that the excited state of the carbon atom has the 3 unpaired has the 3 unpaired electrons and p orbital and 1 unpaired electron in s orbital. p orbital lo 3 unpaired electrons ఉంటాయి, మనకి s orbital 1 orbital ఉంటాయి, and these 4 valence electrons are with the different energies. అచ్చా మనకి చూడండి, మనకి కాన్సంట్రేట్ గా వినండి, 2s ఉంది అండ్ 2p మనకి 3 ఉంది. 2p 3 ఉంటే 2s 1 ఉంటుంది, ఇందులో 2 ఇందులో 1 అండ్ ఇందులో 3 ఉంటుంది, అంతే కదా, 1 2 3. సో ఈ 4 అనేటువంటి మొత్తం ఇది s ఆర్బిటాల్, ఇది p ఆర్బిటాల్. s ఆర్బిటాల్ ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది, p ఆర్బిటాల్ ఎనర్జీ స్లైట్లీ ఖచ్చితంగా డిఫరెంట్గానే ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు s ఆర్బిటాల్ ఏదైతే బాండ్ ఫామ్ చేస్తుంది, s ఆర్బిటాల్ ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ అండ్ p ఆర్బిటాల్ ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ అండ్ మనకి p లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, 3 ఆర్బిటాల్స్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్. సో ఇవి డిఫరెంట్ ఎనర్జీని కలిగి ఉంటాయి కదా, ఇవి డిఫరెంట్ ఎనర్జీని కలిగి ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ బాండ్ ఫామ్ చేసినప్పుడు డిఫరెంట్ బాండ్స్ యొక్క ఎనర్జీ కూడా డిఫరెంట్గా ఉండాలి కదా. ఎందుకు మరి సేమ్గా ఉంది అనేటువంటిదే ఇక్కడ ప్రాబ్లం అన్న. దిస్ వీ విల్ డిస్కస్ వేర్ ఇన్ హైబ్రిడేషన్. దీన్ని మనం హైబ్రిడేషన్లో డిస్కస్ అనేటువంటి చేస్తాం, వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో వీ విల్ డిస్కస్ వాట్ అన్న హైబ్రిడేషన్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి హైబ్రిడేషన్ అనేటువంటిది ఓకేనా కాన్సెప్ట్ అనేటువంటిది వచ్చిన. సో సింపుల్గా ఉంటుంది హైబ్రిడేషన్. సో నెక్స్ట్ క్లాస్లో హైబ్రిడేషన్ మనం డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. దిస్ ఇస్ అబౌట్ టుడేస్ టాపిక్. సో ఆల్ ద వెరీ బెస్ట్ గైస్ అండ్ బాయ్.